ఒకప్పుడు అంతరిక్షం అంటే శాస్త్రవేత్తల ప్రపంచం. రాకెట్లు, ప్రయోగాలు, పరిశోధనలు అంతే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అంతరిక్షం పర్యాటకులను కూడా ఆహ్వానిస్తుంది. భూమిని వదిలి ఆకాశంలోకి వెళ్లి అక్కడే బస చేసే రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు ముందుకొచ్చి వాణిజ్య అంతరిక్ష ప్రయాణాన్ని నిజం చేస్తున్నాయి. అంతరిక్ష యానం ఇక ప్రభుత్వాలకు మాత్రమే పరిమితం కాదు. ధనవంతులు, సాహసాన్ని ఇష్టపడేవారు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇది కేవలం కొత్త ప్రయాణ మార్గం కాదు, మన ప్రయాణ మార్గంలో వస్తున్న పెద్ద మార్పు కూడా. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంతరిక్ష పర్యాటక రంగంలో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష హోటల్ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ హోటల్కి వాయేజర్ స్టేషన్ అని పేరు కూడా పెట్టారు. దీని నిర్మాణ శైలి కూడా రింగ్ డిజైన్లో భూమి కక్షలో తిరుగుతూ ఉంటుంది. 2027 నాటికి ఈ హోటల్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హోటల్ భూమిపై ఉండే హై అండ్ రిసార్ట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా విలాసవంతమైన సదుపాయాలతో ఉంటుంది. రెస్టారెంట్లు, బార్లు, సినిమా హాలు, జిమ్లు, రీక్రియేషన్ సెంటర్లు ఇలాంటి వసతులు కలిగి ఉంటుందట. అలానే ఇందులో 280 మంది అతిథులు, 112 మంది సిబ్బంది ఉండేలా ప్రైవేట్ సూట్లు, రెసిడెన్షియల్ విల్లాలు అందుబాటులో ఉంటాయి. అంతరిక్షం నుండి భూమిని చూడటానికి అద్భుతమైన లాంజ్లు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. దీని ధర కూడా ఒక ట్రిప్ కి ఒకరికి దాదాపు 3 నుండి 4.5 కోట్ల రూపాయలు ఉండవచ్చు. అంత సవ్యంగా సాగితే ఇప్పటి వరకు వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష ప్రయాణం పర్యాటకులకు ఒక విలాసవంతమైన గమ్యస్థానంగా మారడంలో ఈ వాయేజర్ స్టేషన్ ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.